ఫార్మా ప్రపంచంలో ఒక కంప్లైంట్ అంటే అది కేవలం ఒక ఫీడ్బ్యాక్ కాదు. అది ఒక పెద్ద హెచ్చరిక గంట లాంటిది, ఒక డేంజర్ సిగ్నల్. ఎందుకంటే దాని వెనుక ఒక ప్రోడక్ట్ లోపముండొచ్చు, ఇంకా చెప్పాలంటే పేషెంట్ సేఫ్టీకే ప్రమాదం ఉండొచ్చు. సో ఈరోజు మనం మామూలుగా కనిపించే ఒక ఫిర్యాదుని ఫార్మా కంపెనీలు ఎందుకంత సీరియస్గా తీసుకుంటాయో చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఒక ఫిర్యాదుని ఎందుకంత సీరియస్ సిగ్నల్గా భావిస్తారు, ఆ తర్వాత వెంటనే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, అండ్ ఫైనల్గా దాన్ని పరిష్కరించి దాన్నించి ఏం నేర్చుకుంటారు అంటే ఆ బిగర్ పిక్చర్ ఏంటో చూద్దాం. రైట్. మొదటి సెక్షన్ ఒక ఫిర్యాదు నిజంగా ఎంత తీవ్రమైన సంకేతమో చూద్దాం. ఎందుకంటే ఫార్మా రంగంలో ప్రతి చిన్న విషయానికి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఫార్మాలో కంప్లైంట్ అంటే ఏంటి? మనం ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్ లాంటిది కాదండో ఇది. ఇక్కడ కంప్లైంట్ అంటే ఆ మందు క్వాలిటీలో ఏదో తేడా ఉంది అని చెప్పే ఒక సీరియస్ సిగ్నల్. ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్నింగ్ సైన్ అన్నమాట. అందుకే దీన్ని అంత తేలికగా తీసుకోరు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక క్వాలిటీ కంప్లైంట్ 3 కీలకమైన విషయాలను దెబ్బతీయగలదు. 1, ప్రోడక్ట్ క్వాలిటీ మొత్తం ప్రశ్నార్థకం అవుతుంది. 2, పేషెంట్ సేఫ్టీకి నేరుగా ప్రమాదం. ఇక 3, ఏళ్ల తెరబడి సంపాదించుకున్న కంపెనీ పేరు, దాని క్రెడిబిలిటీ మొత్తం మసకబారుతుంది. సో ది ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. అసలు ఎలాంటి విషయాల మీద కంప్లైంట్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, టాబ్లెట్స్ విరిగిపోయాయని, లేదా వాటి కలర్ మారిపోయిందని, కొన్నిసార్లు ప్యాకేజింగ్లో లీకులుండొచ్చు, లేబుల్ మీద తప్పులు, ప్యాకింగ్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కామన్. ఇంకా సీరియస్గా వెళ్తే ఆ మందు వాడిన తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని కూడా రిపోర్ట్ చేస్తారు. చివరికి డిస్ట్రిబ్యూషన్లో జరిగే ప్రాబ్లమ్స్ కూడా కంప్లైంట్స్కి దారితీస్తాయి. ఓకే. ఒక కంప్లైంట్ రాగానే ఏం చేస్తారు? ఆ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ స్టెప్స్ చాలా క్రిటికల్. ఒక కంప్లైంట్ వచ్చిందంటే చాలు, వెంటనే దాన్ని సిస్టంలో లాగ్ చేస్తారు. దానికొక యునిక్ కంప్లైంట్ నంబర్ ఇస్తారు. ఆ తర్వాత ఆ కంప్లైంట్కి ఉన్న రిస్క్ లెవెల్ని బట్టి దాన్ని క్లాసిఫై చేస్తారు. అంటే అది ఎంత సీరియస్ అని. ఫైనల్గా వెంటనే పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేస్తారు. ఏ ఒక్క కంప్లైంట్ని వదిలిపెట్టరు, ప్రతీదీ ట్రాక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. అసలు సమస్య మూలమెక్కడుందో కనిపెట్టాలి కదా, అదెలా చేస్తారో తెలుసుకుందాం. ఈ ఇన్వెస్టిగేషన్ ఒక డిటెక్టివ్ పనిలా ఉంటుంది. వాళ్ల చెక్లిస్ట్లో ఏముంటుందంటే, ఫస్ట్ ఆ ప్రోడక్ట్ తయారైన బ్యాచ్ రికార్డులని తిరిగేస్తారు. రెండోది, తయారీలో ఏవైనా రూల్స్ బ్రేక్ అయ్యాయా అంటే డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. మూడోది, ప్రతి బ్యాచ్ నుంచి దాచిపెట్టిన శాంపిల్స్ని తీసి మళ్లీ టెస్ట్ చేస్తారు. అండ్ నాల్గోది, ఇంతకుముందు ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా అని ట్రెండ్స్ అనలైజ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అడిగే అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. ఈ ప్రాబ్లం కేవలం ఈ ఒక్క బ్యాచ్కే పరిమితమా, లేక మార్కెట్లో ఉన్న వేరే బ్యాచ్లకు కూడా పాకిందా అని. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ సమస్య పెద్దదైతే వెంటనే చర్యలు తీసుకోవాలి. పేషెంట్ సేఫ్టీ అన్నింటికంటే ముఖ్యం కదా. ఈ విషయంలో రెగ్యులేటరీ ఏజెన్సీలు అంటే FDA లాంటివి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా, సైంటిఫిక్గా జరగాలి. అంతేకాదు, ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలి. ఎక్కడా చిన్న తప్పుకు కూడా ఆస్కారం ఇవ్వరు. అందుకే ఈ ప్రాసెస్లో షార్ట్కట్స్కి అస్సలు ఛాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా సరైన ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా కంప్లైంట్ని క్లోజ్ చేద్దామని చూస్తే అది చాలా పెద్ద తప్పు. దాన్ని సీరియస్ కంప్లైన్స్ ఇష్యూగా చూస్తారు. దాని పర్యవసానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. సరే, ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, సమస్య ఏంటో తెలిసింది. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు యాక్షన్ అండ్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ పవర్ ఏంటో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత 3 ముఖ్యమైన పనులు చేస్తారు. ఫస్ట్, ప్రాబ్లం సీరియస్గా ఉంటే మార్కెట్ నుంచి ఆ ప్రోడక్ట్ని వెనక్కి పిలిచేయాలి, అంటే రీకాల్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. సెకండ్, భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా ఉండటానికి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ అంటే CAPAని అమలు చేస్తారు. ఇక థర్డ్, కంప్లైంట్ చేసిన వాళ్లకి మీరు చెప్పిన సమస్యపై మేము ఈ చర్యలు తీసుకున్నాము అని అధికారికంగా తెలియజేస్తారు. ఇది చాలా ముఖ్యం. ఓకే, అంతా బానే ఉంది. కానీ ఒక డౌట్ రావచ్చు. పెద్ద సమస్యలు సరే, కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ పదే పదే వస్తుంటే అప్పుడేంటి పరిస్థితి? చూడ్డానికి చిన్నవే కదా అని వదిలేస్తారా?
ఆ ప్రశ్నకు సమాధానమే మన నెక్స్ట్ సెక్షన్. రైట్, ఫైనల్ సెక్షన్. ఇక్కడ మనం జూమ్ అవుట్ చేసి బిగ్గర్ పిక్చర్ చూద్దాం. అంటే వస్తున్న కంప్లైంట్స్లో ఏదైనా ప్యాటర్న్ ఉందా అని గమనించడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పదే పదే వచ్చే చిన్న కంప్లైంట్స్ అస్సలు చిన్నవి కావు. అవి పెద్ద మంచుకొండకి పైన కనిపించే చిన్న కొనలాంటివి. అంటే సిస్టంలో లోతుగా ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని అవి మనకు సిగ్నల్ ఇస్తున్నాయన్నమాట. ఇట్స్ అ వెరీ ఎర్లీ వార్నింగ్ సైన్. సో ఫైనల్గా ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే ఒక మంచి కంప్లైంట్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది ఒక పటిష్టమైన క్వాలిటీ సిస్టమ్కి గుండె లాంటిది. ఇది 2 పనులు చేస్తుంది. 1, పేషెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 2, కంపెనీ రెప్యుటేషన్ని కాపాడుతుంది. నిజానికి ఈ 2 వేర్వేరు కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. చివరిగా ఒక్క మాట. ఒక కాంప్లైంట్ని ఇగ్నోర్ చేస్తే సమస్య మాయమైపోదు, నిజానికి అది మరింత పెరుగుతుంది. అందుకే ఫార్మా ఇండస్ట్రీలో ప్రతి కాంప్లైంట్ని ఒక సమస్యగా కాకుండా సిస్టమ్ని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి దొరికిన ఒక అవకాశంగా చూస్తారు. అండ్ దాట్స్ ద కీ.